గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే 2025 ఏప్రిల్ 28 ఏపీడిఎస్సి 2025 గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఈ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండు విషయాల్లోని ఒక పర్ఫెక్ట్ అయినటువంటి స్కీమ్ లేకుండా ఉన్నారు. అందువలన ప్రతిరోజు కూడా మీకోసం ప్రత్యేకంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఓన్లీ అరగంట సేపు మాత్రమే నేను ఆ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, దానికి అనుబంధంగా జనరల్ స్టడీస్ విభాగంలో కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మాత్రమే వీడియో చేస్తున్నానండి. తప్పనిసరిగా ఈ వీడియోని మీరు చూసినట్లయితే ఏపీడిఎస్సి 2025లో మీరు హైయెస్ట్ మార్కులు సంపాదించడం గ్యారంటీ. దీనిలో కంప్లీట్గా ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాదండి, కరెంట్ అఫైర్స్తో పాటు ఆ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్తో పాటు కంప్లీట్ జనరల్ స్టడీస్ని కూడా మీరు కవర్ చేయగలుగుతారు. అందులో ఒకేసారి రెండు కూడా అనమాట. అంటే కరెంట్ అఫైర్స్ కమ్ జనరల్ స్టడీస్ రెండు కూడా ఒకేసారి మీరు మార్కులు పూర్తిగా సంపాదించాలంటే ఈ ఏపీడిఎస్సి 2025 గురించి మనం ప్రారంభించినటువంటి సవ్యసాచి సిరీస్ని తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వండి. ఈరోజు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. భారతదేశంలో మొట్టమొదటి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది ఈరోజే. భారతదేశంలో మొట్టమొదటి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్ అనమాట. అసలు ఎందుకు పిఎం మిత్ర అంటే ఏంటి, ఈ టెక్స్టైల్ పార్కులు ఎన్ని ఏర్పాటు చేయడం అనుకుంటుంది, ఏ లక్ష్యంతో ఈ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్స్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఎన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, ఎంత అలాట్మెంట్ ఉంది అనేది కూడా మనం దీనికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ విభాగంలో మనం చదువుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వదేశీ నిర్మితమైనటువంటి హెచ్పివి టెస్ట్ కిట్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఇది సాధారణంగా ఆడవారిలో సర్వైకల్ క్యాన్సర్ కలిగించేటటువంటి వ్యాధి అనమాట. ఈ సర్వైకల్ క్యాన్సర్ కలిగించేటటువంటి వైరస్ ఏంటి అంటే హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. దాన్ని హెచ్పివి అని కూడా పిలుస్తారనమాట. ఈ హెచ్పివి టెస్టింగ్ కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి టెస్ట్ కిట్ని ఈరోజు మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే జనరల్ సైన్స్ విభాగంలో అసలు హెచ్పివి అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి డిసీజ్ ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈరోజు మన భారతదేశానికి చెందినటువంటి మన కర్ణాటక చెందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తకి ఫిజీ దేశం వాళ్ళు తమ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఇచ్చారు. గతంలో మన నరేంద్ర మోడీ గారు 2023లోను 24లో మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కూడా సేమ్ ఇదే అత్యున్నత పురస్కారాన్ని ఫిజీ ప్రకటించింది. ఈ సంవత్సరం 2025 పురస్కారాన్ని కూడా మన భారతీయుడే దానికి గెలుపొందడం జరిగింది. ఆయన గురించి కావాల్సినటువంటి సమాచారాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవార్డ్స్ సెక్షన్లో దీని మీద క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రముఖమైనటువంటి జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, ఈ మధ్య మరణించినటువంటి నారీమన్ గారు, చాలా ఫేమస్ జడ్జి అయిన నారీమన్ గారు, ఆయన చాలా ప్రముఖమైనటువంటి తీర్పులు కూడా ఇచ్చారు. ఆయన ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం ఈరోజు రిలీజ్ అయిందనమాట. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే బియాండ్ ది కోర్ట్ రూమ్ అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే భారతదేశంలో 11 నగరాల్లో ఈ పార్టిక్యులేటెడ్ మ్యాటర్ 10, సాధారణంగా పొల్యూషన్ అంటాం కదండి, కాలుష్యంలో 10 మైక్రాన్స్ కన్నా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి వాటిని PM10 అని పిలుస్తారనమాట. పార్టిక్యులేట్ మ్యాటర్ 10 అంటారు. ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ 10 మీద పొల్యూషన్ స్టేటస్ మీద ఒక రిపోర్ట్ ఈరోజు రిలీజ్ అయ్యింది. అది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మనం చదువుకోవాలి. అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీ గారు నియామకం పొందడం జరిగింది. ఆ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం చదువుకోవాలి. అలాగే హీమోఫీలియా, ఇదో డిసీజ్. హీమోఫీలియా డిసీజ్ని ఏమంటారంటే రాయల్స్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఎందువల్లంటే ఈ స్కాట్లాండ్ రాజులకి ఈ డిసీజ్ ఎక్కువగా ఉంది ఆ వంశంలో, అందుకని దీన్ని కింగ్స్ డిసీజ్ లేదా రాయల్స్ డిసీజ్ అంటారు హీమోఫీలియా. ఆ హీమోఫీలియా డిసీజ్ ఎవరికైనా ఉంది అంటే వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే కంటిన్యూస్గా రక్తం అనేది గడ్డ కట్టకుండా ఫ్లో అయిపోతుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్ని హీమోఫీలియా డిసీజ్ అంటారు. అలాంటి హీమోఫీలియాకి జీన్ థెరపీ, జన్యువులను థెరపీ చేయడం ద్వారా, అంటే దాన్ని నివారణ చేయడానికి మెడిసిన్, దాన్ని నివారణ చేసే విధానాన్ని ఈరోజు మన భారతదేశంలోనే ట్రయల్ జరిగిందనమాట. అందులో ఇది మన భారతదేశంలో చేశారు కాబట్టి దీని గురించి కూడా మనం చదువుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఈరోజు మనం చర్చించాల్సినటువంటి ప్రధాన అంశాలు. ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాత్రమే, జాగ్రత్తగా వినండి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మొట్టమొదటి మనం ఏం చెప్పుకుందాం అంటే భారతదేశంలో మొట్టమొదటి పిఎం మిత్ర
పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ అనేది ప్రారంభం అవడం జరిగిందనమాట. ఎక్కడ ప్రారంభమైంది? ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మొట్టమొదటి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఎక్కడ ప్రారంభమైంది అనే క్వశ్చన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. ఈ పిఎం మిత్ర ఎక్కడ ప్రారంభమైందంటే మధ్యప్రదేశ్లో ప్రారంభించారండి. ఈరోజు మధ్యప్రదేశ్లో పిఎం మిత్ర ఆధ్వర్యంలో పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని బద్నావార్ అనే తహసీల్, అంటే మండలం అంటాం కదండి మనం, అలాగే అనమాట తహసీల్. ఈ బద్నావార్ తహసీల్లోని బైన్సోలా అనేటటువంటి గ్రామంలో మొట్టమొదటి అంటే ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే వస్త్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి ఒక అత్యంత గొప్ప టెక్స్టైల్ పరిశ్రమను మన భారతదేశంలో మరింత ప్రారంభించడం కోసమని పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించారు. ఈ టెక్స్టైల్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్ట్ అనేది మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ రోజు ప్రారంభం అవడం జరిగిందనమాట. అందువల్ల దీని మీద తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. దీనికి 2100 కోట్ల రూపాయలని దీనికి కేంద్ర ప్రభుత్వం అనేది కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన పాయింట్ ఏంటి అంటే పిఎం మిత్ర అని చెప్తున్నాను. పిఎం మిత్ర అంటే ఏంటి? పిఎం మిత్ర అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్. ప్రధానమంత్రి, పిఎం అంటే ప్రధానమంత్రి, మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్. ఓకేనండి, గుర్తుంది కదండి మీకు జాగ్రత్తగా. ప్రధానమంత్రి, నోట్ చేస్తాను ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ అనే దాన్ని పిఎం మిత్ర అని పిలుస్తున్నారు అన్నమాట. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారనమాట. ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ టెక్స్టైల్ పార్క్ ప్రాజెక్ట్ని పిఎం మిత్ర అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ అనేటటువంటి పూర్తి పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట. అయితే దీని లక్ష్యం ఏంటి? ఈ ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ కి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనేది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి. దీని లక్ష్యం ఏంటంటే గ్రీన్ ఫీల్డ్లో కానీ బ్రౌన్ ఫీల్డ్లో కానీ, ఈ పదాలు కూడా చెప్తానండి. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి అన్నది కూడా చెప్తాను. గ్రీన్ ఫీల్డ్లో కానీ బ్రౌన్ ఫీల్డ్లో కానీ ఆ గ్రీన్ ఫీల్డ్ ఆర్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతాల్లో 2027-28 నాటికి టెక్స్టైల్ పరిశ్రమను పూర్తిగా అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. 2027-28 నాటికి ప్రపంచవ్యాప్త స్థాయికి మన భారత టెక్స్టైల్ రంగాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మొత్తం 7 ఏళ్ల కాలానికి 7 years టైం కోసమని 4445 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును మొట్టమొదటి ప్రారంభించడం జరిగిందనమాట. ఓకేనండి, 4445 కోట్ల రూపాయలతో దీన్ని ప్రారంభిస్తున్నారు ఈ పిఎం మిత్ర కార్యక్రమం అనమాట. ఈ పిఎం మిత్రాల కార్యక్రమంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాల్లో, ప్రధానంగా 7 రాష్ట్రాల్లో ఈ పిఎం మిత్ర అనేటటువంటి పార్కులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఏంటి ఆ 7 రాష్ట్రాలు అంటే 1 తమిళనాడు, 2 తెలంగాణ, 3 గుజరాత్, 4 మహారాష్ట్ర, 5 కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఈ 7 రాష్ట్రాల్లోని తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లోని 7 మెగా ప్రాజెక్టులు, అవే పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్స్ అని 7 ప్రాజెక్టులను ప్రారంభించాలని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ పిఎం మిత్రలో మొట్టమొదటిది మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈరోజు ప్రారంభమవడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం అనమాట. అలాగే టెక్స్టైల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసమని ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటి ప్రారంభించిందండి కేంద్ర ప్రభుత్వం. దాని పేరు ఏమంటారంటే సమర్థ్ అంటారు. సమర్థ పథకము అంటారు. సమర్థ్ అనే పథకంగా పిలుస్తుంటారు. అంతేకాకుండా పట్టు పరిశ్రమ, మనం చూడండి ఈ సిల్క్ ఇండస్ట్రీ ఉంటుంది కదండి, ఆ పట్టు పరిశ్రమ అభివృద్ధి పరచడం కోసమని సిల్క్ సమగ్ర అనే మరొక పథకాన్ని కూడా
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంటే దీనికి అనుబంధంగా ఈ క్వశ్చన్ చెప్తున్నాను అనమాట. సిల్క్ సమగ్ర దేనికంటే పట్టు పరిశ్రమ అభివృద్ధికి, సమర్థ దేనికంటే టెక్స్టైల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అని సమర్థ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన అంశాలు. అయితే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జనరల్ స్టడీస్ విభాగంలో మధ్యప్రదేశ్ యొక్క ప్రధానమైనటువంటి కొన్ని భాగాలు మీకు చెప్తాను, కొన్ని అంశాలు చెప్తాను. మధ్యప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి? మధ్యప్రదేశ్ ఎంపీ రాజధాని ఏంటండి? భోపాల్. మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్. అలాగే మధ్యప్రదేశ్కి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట. మోహన్ యాదవ్ గారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి. మరి గవర్నర్ ఎవరు అంటే మంగూభాయ్ పాటిల్ గారు. మంగూభాయ్ సి పాటిల్ ఆయన పూర్తి పేరు అనమాట. ఈ విధంగా మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు, గవర్నరు మంగూభాయ్ సి పాటిల్ గారు. అలాగే ఇక్కడ మనం నిన్న మాట్లాడుకున్నాం జాతీయ పార్కుల గురించి, నేషనల్ పార్క్స్ గురించి, 107వ నేషనల్ పార్క్ గురించి మాట్లాడుకున్నాం. అలా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్కులో ప్రధానమైనది ఏంటంటే కన్హా నేషనల్ పార్కు, బంధావ్గర్ నేషనల్ పార్కు, ఇలాంటివి కూడా ఉన్నాయనుకోండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంకొకసారి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మరొక విషయంలోకి వెళ్దాం. ఈరోజు మన భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ నిర్మితమైనటువంటి హెచ్పివి టెస్ట్ కిట్ని ప్రారంభించారు. హెచ్పివి టెస్ట్. హెచ్పివి అంటే అర్థం ఏంటండి? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా ఏం జరుగుతుందంటే సాధారణంగా ఆ స్త్రీలకు ఉన్నటువంటి సర్వైకల్ అంటే ఇక్కడ గర్భాశయం ఉంటుంది కదండి, ఈ గర్భాశయం ప్రాంతంలో ఈ వైరస్ చేరి దీనికి క్యాన్సర్ వ్యాధిని కలిగిస్తుంటుంది అనమాట. ఈ విధంగా క్యాన్సర్ వ్యాధిని కలిగించేటటువంటి వైరస్కి హెచ్పివి వైరస్ అని పిలుస్తారు. హెచ్పివి అంటే అర్థం ఏంటండి? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కోసమని దాన్ని టెస్టింగ్ చేయడం కోసమని ఒక టెస్ట్ కిట్ని ఈరోజు మన భారతదేశంలో ప్రారంభించడం జరిగిందనమాట. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇటీవల ప్రారంభించినటువంటి భారతదేశ మొట్టమొదటి హెచ్పివి టెస్ట్ కిట్ దేనిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది అని అంటే సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించడానికి ఉపయోగపడే కిట్టు. హెచ్పివి అంటే ఏమిటి? హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇంకో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఏ కార్యక్రమంలో భాగంగా భారతదేశ మొట్టమొదటి స్వదేశీ నిర్మితమైనటువంటి హెచ్పివి టెస్ట్ కిట్ని రూపొందించడం జరిగింది అనేటువంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు. అంటే హెచ్పివి టెస్ట్ కిట్ రూపొందించారు కదండి, ఏ కార్యక్రమంలో భాగంగా దీన్ని రూపొందించారు అంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం. మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం, భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలి అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రోగ్రామ్ని, ఈ హెచ్పివికి సంబంధించిన టెస్ట్ కిట్స్ని రూపొందించడం జరిగిందనమాట. అయితే హెచ్పివి టెస్ట్ కిట్స్ని ఈరోజు 2 టెస్ట్ కిట్లు రూపొందించండి. 2 సంస్థలు 2 టెస్ట్ కిట్లు రూపొందించాయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా. అవి ఏంటి అంటే, గోవాలో ఉన్నటువంటి ఒక సంస్థ ఉంది, దాన్ని ఏమంటారంటే మాల్బియో డయాగ్నోస్టిక్స్ అని పిలుస్తారు. మాల్బియో డయాగ్నోస్టిక్స్. ఈ మాల్బియో డయాగ్నోస్టిక్స్ సంస్థ ఏం చేసిందంటే ఒక కిట్ రూపొందించింది. ఆ కిట్కి ఏం పేరు పెట్టారంటే ట్రూ నాట్ హెచ్పివి HR+. మరి చూసుకోండి, క్వశ్చన్స్ అన్ని ఇలాంటివి ఇస్తున్నాడు, అందుకని నేను ఈ విధంగా డెప్త్ చెప్తున్నానండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ ఇలాగే ఇస్తున్నాడు. హెచ్పివి టెస్ట్ కిట్ని రూపొందించిన సంస్థలు ఏవి అంటే గోవాకు చెందినటువంటి మాల్బియో డయాగ్నోస్టిక్ సంస్థ ట్రూ నాట్ హెచ్పివి HR+ అనేటటువంటి ఒక హెచ్పివి టెస్ట్ కిట్ని రూపొందించింది. అలాగే మరో సంస్థ ఉంది. ఆ సంస్థ ఎక్కడుందంటే పూణే, మహారాష్ట్రలోని పూణేలో ఉందన్నమాట. ఆ సంస్థ పేరు ఏం పేరంటే మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్. ఆ సంస్థ పేరు ఇదనమాట. ఈ మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అనేటటువంటి సంస్థ ఒక టెస్ట్ కిట్ రూపొందించింది. ఆ టెస్ట్ కి పేరు ఏం పేరు అంటే ప్యాథో డిటెక్ట్ అనేటటువంటి ఒక
టెస్ట్ కిట్ రూపొందించమాట. ఈ రెండే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అయినప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఈ మధ్య హెచ్పివి టెస్ట్ కిట్ రూపొందించినటువంటి భారత సంస్థ ఏది అనే క్వశ్చన్ రావచ్చు. లేకపోతే ఈ భారత సంస్థలు కాకుండా హెచ్పివి టెస్ట్ కిట్ క్రింది వారిలో ఇటీవల భారతదేశంలో నిర్మితమైనటువంటి స్వదేశీ నిర్మితమైనటువంటి హెచ్పివి టెస్ట్ కిట్లు గుర్తించండి అనే క్వశ్చన్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉందన్నమాట. దీనిలో ఏం చేశారంటే ఆర్టీపీసీఆర్ ఉపయోగించారనమాట. ఆర్టీపీసీఆర్ టెక్నాలజీని ఉపయోగించారు. మీరు ఆర్టీపీసీఆర్ టెక్నాలజీ అనగానే మనకు గుర్తొస్తుంది ఏంటది, కరోనా వైరస్కి కరోనా వ్యాక్సిన్ రూపొందించారు. ఆ కరోనా వ్యాక్సిన్ కూడా ఆర్టీపీసీఆర్ టెక్నాలజీ వాడామన్నమాట. ఆర్టీపీసీఆర్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటండి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దాని ద్వారా దీన్ని రూపొందించడం జరిగిందన్నమాట. ఒక టెక్నాలజీ ద్వారా రూపొందించారన్నమాట. ఇక్కడ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గురించి మనం చూసుకుంటే సర్వైకల్ క్యాన్సర్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 స్త్రీల్లో ఒక స్త్రీకి ఈ హెచ్పివి వ్యాధి వస్తుందట. ఈ మధ్యకాలంలో సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రతి 5 ఒకరికి వచ్చేస్తుందట. అలాగే మన భారతదేశం సంగతి చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సర్వైకల్ క్యాన్సర్లో సుమారు 25% కేసులు కేవలం ఇండియాలోనే ఉన్నాయట. అందువలన ఇది ఇంత ఇంపార్టెన్స్ పెరిగిందనమాట. అందువల్లనే మన క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉందని నేను చెప్తున్నాను అనమాట. ఇది సెకండ్ టాపిక్. నెక్స్ట్ ఇంకో టాపిక్ చూద్దాం. అదేంటంటే ఫిజీ యొక్క అత్యుత్తమైనటువంటి పురస్కారాన్ని ఈరోజు భారత ఆధ్యాత్మికవేత్త ఒక ఫిలాసఫర్ ఒక ఆయన పొందడం జరిగిందన్నమాట. అంటే ఫిలాంథ్రోపిస్ట్ అంటారు ఆయన్ని. ఫిలాంథ్రోపిస్ట్ అంటే మానవతావాది అంటారు. అంటే అందరికీ మేలు చేసే వ్యక్తి అనమాట. ఆయన సత్యసాయిబాబా డివోటీగా ఉండి ఆయన ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన వ్యక్తి అతను చేసినటువంటి సేవలకు ఇంచుమించుగా 80 దేశాల్లో ఆయన ఈ సేవలు అందిస్తున్నారట. 80 కంట్రీస్లో ఆయన చేస్తున్నటువంటి సేవలకి గుర్తింపుగా ఈరోజు ఫిజీ దేశం వాళ్ళు ఆయనకి తమ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి పౌర పురస్కారంతో సత్కరించారు. వాళ్ళ సివిలియన్ అవార్డు, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు. ఆయన పేరు ఏం పేరు అంటే కర్ణాటకకి చెందినటువంటి మధుసూదన సాయి. ఆయన పేరు ఏం పేరండి, మధుసూదన సాయి. ఆయన పేరు మధుసూదన సాయి. ఆయన సాయిరామ్ డివోటీ అనమాట. సాయిరామ్ డివోటీ. ఆ విధంగా ఆయన ఏం చేశారంటే ఈ డివోషనల్గా ఆయన డాక్టర్. ఆ విధంగా ఆయన ఒక హాస్పిటల్ని ప్రారంభించి ఆ హాస్పిటల్ ద్వారా అనేక లక్షలాది మంది చిన్నపిల్లలకి ఉచితంగా వైద్య సహాయాన్ని అందించాడు. ఇంచుమించు 80 దేశాల్లో ఆయన ప్రారంభించారనమాట. అందువలన ఫిజీ తమ దేశం యొక్క అత్యుత్తమైనటువంటి పౌర పురస్కారాన్ని మధుసూదన్ సాయి గారికి ప్రకటించింది. అయితే ఫిజీ యొక్క అత్యుత్తమ పౌర పురస్కారం పేరేం పేరు అనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాని పేరు ఏం పేరంటే కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనే దాన్ని ఫిజీ దేశం యొక్క అత్యుత్తమ పౌర పురస్కారంగా చెప్తూ ఉంటాం అనమాట. మన భారతదేశంలో అత్యుత్తమ పౌర పురస్కారం ఏంటండి, భారతరత్న. భారతరత్న తర్వాత అత్యుత్తమ పౌర పురస్కారం ఏంటి, రెండోది పద్మవిభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్, దాని తర్వాత పద్మశ్రీ. ఇలా ఎలాగైతే ఉన్నాయో మన భారతదేశంలో సివిలియన్ అవార్డ్స్ అంటే పౌర పురస్కారాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఫిజీ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి పౌర పురస్కారమే కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ. ఈ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీకి 2023లో మన నరేంద్ర మోడీ గారికే ప్రకటించారండి. 2023లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. 2024లో మన ద్రౌపది ముర్ము గారికి, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇచ్చారు. 2005 అంటే ఈ సంవత్సరంలో మధుసూదన సాయి గారికి ప్రకటించారనమాట. ఈ విధంగా మ్యాక్సిమం 3 సార్లు కూడా మన భారతీయులకే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ ప్రదానం చేసిన మధుసూదన్ సాయి గారికి ప్రదానం చేసినటువంటి ఫిజీ అధ్యక్షుడు ఎవరు? హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిజీ? ఫిజీ యొక్క ప్రెసిడెంట్ ప్రస్తుతం ఎవరు అంటే రాటు నైక్వామా లలబరావు.
లాలాబలావు అనేటటువంటి ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్ అన్నమాట. ఫిజీ యొక్క ప్రెసిడెంట్. ఫిజీ అధ్యక్షుడు ఎవరు అంటే ఈయన. ఆ ఫిజీ అధ్యక్షుడే ప్రస్తుతం ఈ అవార్డుని మన మధుసూదన్ సాయి గారికి ప్రదానం చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మధుసూదన్ సాయి గారి గురించి కొంచెం చూసుకున్నట్లయితే మధుసూదన్ సాయి గారు ఒక ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ని నెలకొల్పారండి. మించుమించుగా 80 దేశాల్లో దాని యొక్క కార్యకలాపాలు ఉండి ఉచితంగా ఫ్రీగా చిన్నపిల్లలకి సాయం అందిస్తోంది. దాని పేరు ఏం పేరంటే సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇది ఉచితంగా అందించేటటువంటి సేవ అనమాట. శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్ అనే దాన్ని పెట్టి ఆయన ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా మానవతా సాయం చేయడానికి అంటే హ్యుమానిటేరియన్గా ప్రజలందరికీ, ఓన్లీ చిన్నపిల్లల కోసం అయితే శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్ పెట్టారు. అలా కాకుండా ప్రజలందరికీ కూడా ఇంచుమించు 80 దేశాల్లో ప్రజలందరికీ కూడా వేరు రకాలుగా సేవలు అందించడం కోసమని ఆయన ఒక మానవతా సంస్థని, హ్యుమానిటేరియన్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించారు. దాని పేరు ఏం పేరంటే వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అంటే ఒకటే ప్రపంచము, ఒకటే కుటుంబము. మనం చూడండి, మనం పిలుస్తాం కదండి, మన సాధారణంగా ఏమంటే వసుదైక కుటుంబకము అంటారు. ఆ వసుదైక కుటుంబకము అనే పేరుని ఈయన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనే పేరుతో ఒక మానవతా సంస్థను ప్రారంభించారనమాట. ఇప్పుడు మనం ఫిజీ గురించి కొన్ని జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్లు మాట్లాడుకుందాం. ఫిజీ క్యాపిటల్ ఏంటి? రాజధాని. ఫిజీ రాజధాని ఏంటి అంటే సువా అనేది ఫిజీ యొక్క రాజధాని. ఆల్రెడీ ప్రెసిడెంట్ గారి గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఫిజీ యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే ఫిజీ కరెన్సీ ఫిజియన్ డాలర్ అంటారు. ఎఫ్జేడి అంటే ఫిజియన్ డాలర్ అని అర్థం అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం. నెక్స్ట్ మరొకటి చూడండి, ఈ రోజు ఉన్నటువంటి మరొక ప్రధానమైనది ఏంటంటే బియాండ్ ది కోర్ట్ రూమ్ అనేటువంటి పుస్తకం గురించి ఈరోజు ఈ పుస్తకం విడుదలైందనమాట. నిజానికి ఏపీడీఎస్సీలో కానీ కానిస్టేబుల్లో కానీ అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ మధ్యకాలంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి పుస్తకాలని క్వశ్చన్లు అడుగుతున్నాడు. అందువల్ల ఈ నారిమన్ గారు చాలా ఫేమస్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి ఆయన రాసినటువంటి ఈ పుస్తకం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పుస్తకం పేరు చూడండి, బియాండ్ ది కోర్ట్ రూమ్. ఏ విధంగా ఈ రోజు విడుదలైనటువంటి ఈ పుస్తకం చూడండి, దీని పూర్తి పేరు ఏం పేరంటే బియాండ్ ది కోర్ట్ రూమ్, రిఫ్లెక్షన్ ఆన్ లా, కాన్స్టిట్యూషన్ అండ్ నేషన్హుడ్. బియాండ్ ది కోర్ట్ రూమ్. మిత్రులారా, దీనికి సంబంధించినటువంటి మీరు రాసుకోవడం కష్టం అవుతుంది అంటే నేను తప్పనిసరిగా దీనికి సంబంధించిన ప్రతిరోజు దీనికి సంబంధించిన పీడిఎఫ్లని నేను మన గాంధీయం యాప్లో నేను పెడతాను. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుందరు. కానీ డైరెక్ట్గా ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అందరికీ కూడా. ఒక్క 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన కంప్లీట్ టోటల్ నవంబర్ నుంచి అంటే 2025 నవంబర్ నుంచి ఇప్పటిదాకా అంటే 6 నెలల పాటు మొత్తం 6 మంత్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మన గాంధీయం యాప్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్సెస్ని కూడా పెట్టడం జరిగింది. ఏపీడీఎస్సీకి అయితే అది మ్యాక్సిమం ఇంచుమించుగా 4,000 రూపాయలు కాస్ట్ పెట్టాం. కానీ దాన్ని 93% డిస్కౌంట్ ఇచ్చాము ఒక 3 డేస్ పాటు. 3 డేస్ పాటు పూర్తిగా 93%. చాలా మంది పిల్లలకు అవసరం అవుతుంది, ఎక్కువ మంది తక్కువ అమౌంట్తో కూడా దాన్ని కొనుక్కోవాలనే ఉద్దేశంతో కేవలం 249 చాలా తక్కువ కాస్ట్తో పెట్టేసాం. 93% డిస్కౌంట్ ఇచ్చాం దానికి. ఓన్లీ 3 డేస్ మాత్రం ఉంటుంది. ఎవరికైనా ఏపీడీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తప్పనిసరిగా దాన్ని చదువుకోండి తప్పనిసరిగా. దానిలో మనం ఈ కరెంట్ అఫైర్స్ని కూడా ఫ్రీగా ఇచ్చేద్దామండి. మనం కరెంట్ అఫైర్స్ని కూడా కంప్లీట్ పూర్తిగా ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని కూడా నేను పెడతాను. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్లను కూడా నేను ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ పెట్టడం జరిగింది, చాలా ఇంకా వీడియోస్ని పెడుతున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మీకు జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో మీరు ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నా, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నా సరే, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్లో కంప్లీట్ మార్క్స్ మీకు కావాలనుకుంటే ఈ కోర్సు మీరు తప్పనిసరిగా తీసుకోండి. మన ఏకలవ్య అనేది జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్లో చాలా సైంటిఫిక్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చి తీరుతాయి. మీకు కంప్లీట్గా పీడిఎఫ్లు కూడా మీరు ప్రింట్ తీసుకోవడం కోసం పీడిఎఫ్లు కూడా ఇస్తాను. అండ్ మనం వీడియో కోర్సెస్ కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి వీడియో కోర్సెస్ కూడా కంప్లీట్ వీడియో కోర్సెస్ క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద కంప్లీట్ వీడియో కోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. అందులో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన గాంధీయం యాప్ని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి GANDEEVAM అని టైప్ చేస్తే మన గాంధీయం యాప్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా,
లేకపోతే మన ఏపీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, తెలంగాణ ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఏది ప్రిపేర్ అవుతున్నా సరే, లెక్చరర్స్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, ఏది ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ అనేవి మన గాంధీవం యాప్లో పెట్టాం. గాంధీవం యాప్ అనేది తప్పనిసరిగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మన మెటీరియల్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీకు అందరికీ చూపిస్తాను. ప్రతిసారి మనకు ఉన్నటువంటి ఆనవాయితీ అది. తప్పనిసరిగా క్వశ్చన్లు వస్తాయి. ఆ వచ్చిన ఆన్సర్లు మీకు తప్పనిసరిగా చూపిస్తాను. అందువల్ల తప్పనిసరిగా మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే గాంధీవం యాప్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. గాంధీవం యాప్లో ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్స్, జిఎస్ అండ్ సిఏకి సంబంధించినటువంటి మీరు ఏది చూడక్కర్లేదు. జిఎస్ అండ్ సిఏ అంటే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ అని నేను పెట్టడం జరిగింది యాప్లో. అందువల్ల తప్పనిసరిగా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే దీని మీద చూసుకుంటే ఈ పుస్తకం పేరు చూడండి. మొత్తం పేరు ఒకసారి చూస్తే బియాండ్ ది కోర్ట్ రూమ్ రిఫ్లెక్షన్స్ ఆన్ లా, కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్హుడ్ అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. ఆయన పేరు ఏం పేరు అంటే ఫాలీ ఎస్ నారిమన్. ఈ ఫాలీ ఎస్ నారిమన్ గారు గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారనమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఏం పదవులు పనిచేశారండి? ఈ క్వశ్చన్ ఇలా కూడా అడుగుతాడు. బియాండ్ ది కోర్ట్ రూమ్ రిఫ్లెక్షన్స్ ఆన్ లా, కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్హుడ్ అనే పుస్తకాన్ని, ఇటీవల విడుదలైనటువంటి పుస్తకాన్ని రచించినటువంటి ఫాలీ ఎస్ నారిమన్ గారు గతంలో ఏ విధమైన సేవలు అందించారు అని చెప్పి ఒక్కొక్కటి చెప్తుంటాడు. ఏంటంటే ఆయన ఎంత ఫేమస్ అంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జి కింద పనిచేశారు ఒకటి. రెండోది ఏంటి అంటే ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ దీనికి ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క చైర్మన్ కింద కూడా పనిచేశారు. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కూడా ఈయన వర్క్ చేశారనమాట. దీని పేరు ఏం పేరంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ జ్యూరిస్, ఈ ఐసీజే అంటారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ జ్యూరిస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కింద ఆయన 1995 నుంచి 1997 మధ్యకాలంలో పనిచేశారు. అంతేకాకుండా 94-2002 ఈ 94-2002 మధ్య ఆయన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ ICCAలో మెంబర్గా పనిచేశారు. అంతేకాకుండా ఆయన దాని తర్వాత దీనికి ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్గా కూడా ఎన్నికవడం జరిగిందనమాట. దేనికండి? ICCA అంటే అర్థం ఏంటండి? ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అనేటటువంటి సంస్థకి ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇంత ఫేమస్ అయిన, అంతేకాకుండా మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటారు. ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి ఈయన మెంబర్గా పనిచేశారు 1998-2005 మధ్య. అంతేకాకుండా ఈయన రాజ్యసభ మెంబర్ కింద పనిచేశారు. రాజ్యసభ మెంబర్ కింద 1999-2005 మధ్య రాజ్యసభ మెంబర్ కింద పనిచేశారు. అంతేకాకుండా ఈయన ఇండియా యొక్క సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. ఎప్పుడు అంటే 2011 నుంచి 2013 మధ్య భారత సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కింద 2014 నుంచి 2021 వరకు కూడా ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారనమాట. ఈ విధంగా ఆయన చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఇంత దేశవ్యాప్తంగానూ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సేవలు అందించడం జరిగింది. అందువలన ఈయన గుర్తిస్తూ మన కేంద్ర ప్రభుత్వం ఈయనకి పద్మభూషణ్ అవార్డుని 1991లో ఇచ్చింది. పద్మవిభూషణ్ అవార్డుని 2007 సంవత్సరంలో ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇంత ఫేమస్ వ్యక్తి, అంత ఫేమస్ వ్యక్తి రాసించినటువంటి బియాండ్ ది కోర్ట్ రూమ్ అనే పుస్తకం ఈ రోజు విడుదలైంది. అందువలన మనకి భవిష్యత్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా ఈయనకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది వచ్చి తీరుతుంది. ఇది నేను చెప్పాల్సినటువంటి పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. భారతదేశంలో PM10 పొల్యూషన్ స్థితి మీద ఒక రిపోర్ట్ విడుదలైందండి ఈరోజు. PM10 మీకు ఆల్రెడీ చెప్పాను. PM10 అంటే అర్థం ఏంటి? PM10 అంటే కాలుష్యాన్ని మనం మెజర్ చేస్తున్నప్పుడు ధూళి రేణువులు ఉంటాయి. ఆ ధూళి రేణువులు 10 మైక్రాన్స్
10 మైక్రాన్స్ కానీ అంతకన్నా తక్కువగానే ఉన్నటువంటి ఆ ధూళి రేణువుల్ని పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారన్నమాట. మిగిలినటువంటి ధూళి రేణువులు పెద్ద పరిమాణంలో ఉంటే మన నాసిక అంటే ముక్కు భాగంలో ఉన్నటువంటి కొన్ని భాగాల నుంచి ఆపేస్తూ ఉంటుంది. కానీ ఇంత చిన్న భాగాలు గాలి ద్వారా ముక్కు ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ ఊపిరితిత్తులకు వెళ్ళిపోవడం వలన శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు చాలా ఎక్కువ కలుగుతూ ఉంటాయి. అందువల్ల PM10 అనేది చాలా చాలా డేంజరస్ అనమాట. ఓకేనండి. PM10 అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ఉండకూడదు. కానీ ఈ PM10 ఏ విధంగా ఉంది అన్న దాని మీద ఈరోజు ఒక రిపోర్ట్ విడుదల అవడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసిందంటే రెస్పైరర్ అనే సంస్థ. రెస్పైరర్ లివింగ్ సైన్సెస్ అనేటటువంటి సంస్థ ఈరోజు PM10 మీద భారతదేశంలో ఉన్నటువంటి వేరు నగరాల్లో ఉన్నటువంటి PM10 ఎలా ఉంది అనే దాని మీద ఈరోజు ఒక రిపోర్టు విడుదలైంది. ఈ రిపోర్ట్లో 2021-24 మధ్యకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి 11 నగరాలు, మన ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై ఏవైతే ప్రధానమైన నగరాలు ఉన్నాయో ఈ ప్రధాన నగరాలకు సంబంధించినటువంటి PM10 ఏ విధంగా ఉంది, ఆ విధంగా ఉన్నటువంటి వాయు నాణ్యత ఎలాగుంది అనే దాని మీద దీని యొక్క రిపోర్ట్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం ఢిల్లీ, కాన్పూర్, లక్నో, పాట్నా, జైపూర్ ఇటువంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ ప్రమాణాల్లో ఈ PM10 అన్నది ఉంది అని ఇది తెలియజేసింది. నిజానికి ఏంటంటే ప్రస్తుతం 24 గంటల్లో ఒక 24 గంటల పాటు మనం చూసుకున్నట్లయితే ఒక పట్టణంలో 50 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్, ఒక మీటర్ క్యూబ్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, అంటే 1 మీటర్ ఎత్తు అనమాట. ఆ ప్రాంతంలో ఇంచుమించుగా 50 మైక్రోగ్రామ్స్ వరకు కూడా ఈ PM10 ఉండొచ్చు అని WHO తెలియజేస్తుంది. చూడండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. ఆ రిపోర్ట్లో ఏంటి అంటే ఒక పట్టణంలో కాలుష్యం లేదు అనడానికి ఎంతవరకు PM10 ఉండొచ్చు అని అంటే ఒక మీటర్ క్యూబ్ ఏరియాలో 50 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉంటే 24 గంటల సమయంలో తక్కువగా ఉంటే అక్కడ PM10 తక్కువగా ఉంది, పర్వాలేదు అని అర్థం అనమాట. కానీ మన భారతదేశంలో ఎంత ఉందట, ఒక రోజుకి 24 గంటలకి 100 మైక్రోగ్రామ్స్ వచ్చిందట. మన పట్టణాల్లో, మన ప్రధాన పట్టణాలన్నింటిలో కూడా 100 మైక్రోగ్రామ్స్ వచ్చింది. అందువల్ల పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది అని ఈ రిపోర్ట్ అనేది ఈరోజు తెలియజేయడం జరిగిందనమాట. దీనిలో 24-25 నాటికి PM10 స్థాయిని 20-30% తక్కువ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయినప్పటికీ కూడా ఆ లక్ష్యాలు నెరవేరకుండా ఈ విధంగా పెరిగిపోతుందని దీనిలో ఈ నివేదికలో తెలియజేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. నెక్స్ట్ మన తెలంగాణ తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణకి కొత్త చీఫ్ సెక్రటరీ గారు ఈరోజు నియామకం పొందడం జరిగింది. ఆయన పేరు ఏం పేరంటే సిఎస్ రామకృష్ణారావు గారు. ఈయన తెలంగాణకి చీఫ్ సెక్రటరీగా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి చీఫ్ సెక్రటరీగా ఈరోజు నియామకం పొందడం జరిగిందనమాట. అసలు చీఫ్ సెక్రటరీ అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో, IAS ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరికీ హెడ్, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి సివిల్ సర్వెంట్ని చీఫ్ సెక్రటరీ అని పిలుస్తారనమాట. ఈయన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆయనే చూసుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రికి కావాల్సినటువంటి సలహాలని ఎప్పటికప్పుడు ఆయన ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అయితే ఒక చీఫ్ సెక్రటరీగా నియామకం పొందాలంటే ఇంతకాలం దీని పదవీ కాలం ఉంటుందని ఉండదండి. పదవీ కాలం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి పదవీ కాలం అనేది ఉండదు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుగుణంగా పదవీ కాలం ఉంటుందన్నమాట. ఆయన ఎంతకాలం ఉండొచ్చు, ఇంచుమించుగా ఆయన రిటైర్ అయిపోయే వరకు, అంటే 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు, రిటైర్ అయిపోయే వరకు కూడా ఆయన ఆ పదవిలో ఉండొచ్చు. ఆ పదవిలో ఉండి ఆయన కొత్త గవర్నమెంట్కి, ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్కి తన యొక్క సేవలను అందించవచ్చు అనమాట. అంతేగాని మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టైం పీరియడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఓకే. అలాగే గవర్నర్ ఎవరు? ప్రస్తుతం గవర్నర్, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ప్రస్తుతం గవర్నర్
గవర్నర్గా ప్రస్తుతం ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ గురించి ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చింది అంటే తప్పనిసరిగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే తెలంగాణ ఇప్పుడు ఏర్పాటైంది. ఎందుకంటే రీసెంట్గా ఏర్పాటైనటువంటి రాష్ట్రం కాబట్టి దీని మీద క్వశ్చన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా తెలంగాణ పిల్లలు కూడా మర్చిపోతుంటారు ఒకసారి, అందులో మర్చిపోకూడదు. 2014 జూన్ 2వ తేదీ కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది బైఫర్కేషన్, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అనేది, కొత్త రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం జరిగిందనమాట. తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని అంటే 33 జిల్లాలు ఉన్నాయండి ప్రస్తుతం. తెలంగాణలో మొత్తం ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ రాజ్యసభ సీట్లు 7 ఉన్నాయి. లోక్సభ సీట్లు అనేవి 17 లోక్సభ సీట్లు ఉన్నాయన్నమాట. ఇవి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఈ పాయింట్ అనమాట. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ హీమోఫీలియా మీద ఒక జీన్ థెరపీ ట్రయల్ని ఈరోజు మన భారతదేశంలో ప్రారంభించడం జరిగిందనమాట. హీమోఫీలియా అంటే ఏంటి, జీన్ థెరపీ అంటే ఏంటి, వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. హీమోఫీలియా మీద ఒక జీన్ థెరపీని చేశారు, ఒక క్లినికల్ ట్రయల్ అనమాట. ఆ క్లినికల్ ట్రయల్ని ఎవరు చేశారంటే మన భారతదేశానికి చెందినటువంటి బ్రిక్ ఇన్స్టెమ్ అనేటువంటి సంస్థ అండ్ సిఎంసి వెల్లూర్ అనేటటువంటి మెడికల్ కాలేజ్, ఈ రెండు కలిపి ఈ హీమోఫీలియా మీద జీన్ థెరపీని చేయడం జరిగింది. ఇందుకు ఒక్కొక్కసారి మీకు ఈ బ్రిక్ ఇన్స్టెమ్ సిఎంఐసి గురించి ఒకసారి వివరించిన తర్వాత హీమోఫీలియా గురించి చెప్తాను. ఈ బ్రిక్ ఇన్స్టెమ్ అనేది ఏంటి అని అంటే దీని పూర్తి పేరు ఏంటి అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అనే దాన్ని బ్రిక్ అని పిలుస్తారనమాట. ఇన్స్టెమ్ అంటే అర్థం ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బ్రిక్ ఇన్స్టెమ్ అనే సంస్థ అనమాట. ఈ బ్రిక్ ఇన్స్టెమ్ అనే సంస్థ వాళ్ళే హీమోఫీలియా మీద ప్రయోజన పరిశోధన చేశారనమాట. బ్రిక్ ఇన్స్టెమ్ అంటే అర్థం ఏంటి ఒకసారి మీకు చెప్తాను చూడండి. బ్రిక్ ఇన్స్టెమ్ అంటే ఏంటంటే బయోటెక్నాలజీ, మీరు కూడా రాసుకోండి, జాగ్రత్త గుర్తుంచుకోండి. బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఇది బ్రిక్. ఇన్స్టెమ్ అంటే అర్థం ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. ఇది గుర్తుంచుకుంటే చాలా వరకు మంచిది. గుర్తుంచుకోండి, లేకపోతే బ్రిక్ ఇన్స్టెమ్ అని గుర్తుంచుకోండి. దీని పూర్తి పేరు ఇదనమాట. బ్రిక్ ఇన్స్టెమ్ యొక్క సంస్థ యొక్క పూర్తి పేరు ఇది. ఈ సంస్థ అండ్ సిఎంసి వెల్లూర్ అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్, తమిళనాడులోని వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఉంది. ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వాళ్ళు, బ్రిక్ ఇన్స్టెమ్ వాళ్ళు ఇద్దరు కలిపి సంయుక్తంగా హీమోఫీలియా మీద జీన్ థెరపీని ఈరోజు క్లినికల్ ట్రయల్ చేయడం జరిగిందనమాట. ఇందుకు హీమోఫీలియా అంటే అర్థం ఏంటి? హీమోఫీలియా అంటే సాధారణంగా మన బాడీలో రక్తం ఉంటుంది. ఎంత ఉంటుందండి? 8 లీటర్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. 5 లీటర్స్ ఉంటుంది. 5 లీటర్స్ మన బాడీలో రక్తం ఎంత ఉంటుందండి? 5 లీటర్స్ ఉంటుంది. 5 లీటర్లు ఉంటుంది. ఈ 5 లీటర్లు ఉన్నటువంటి రక్తం అనేది సాధారణంగా మనం ఎప్పుడైనా దెబ్బలు తగిలాయంటే మన బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు రక్తం గడ్డ కడుతుంది, అంటే బ్లడ్ క్లాట్ అంటాం దాన్ని. బ్లడ్ క్లాట్ లేదా రక్తము గడ్డ కట్టడము అంటాం. ఆ రక్తం గడ్డ కట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విటమిన్ కావాలి. ఆ విటమిన్ ఏమంటాం? విటమిన్ కే అని పిలుస్తారు. విటమిన్ కే. ఈ విటమిన్ కే అనేది చాలా అవసరం అన్నమాట. ఈ విటమిన్ కే సమక్షంలోనే మనకు రక్తంలో ఉన్నటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది, దాన్ని థ్రాంబిన్ అంటారు. ఆ థ్రాంబిన్ మరో ప్రోటీన్ అయినటువంటి ఫైబ్రిన్ మీద పనిచేసి ఫైబ్రినోజన్ అనే దాని కింద మార్చి రక్తపు గడ్డ ఏర్పడుతుంది. ఇంత డీటెయిల్స్ మీకు అక్కర్లేదు అనుకోండి, నార్మల్గా చెప్పాను. ఆ రక్తము గడ్డ ఏర్పడాలి అంటే తప్పనిసరిగా విటమిన్ కే కావాలన్నమాట. ఇప్పుడు ఆ విటమిన్ కే ఉంటేనే మనకి రక్తం గడ్డ అనేది ఏర్పడుతుంటుంది. కానీ కొంతమంది మనుషులకి ఏమవుతుందంటే ఈ విటమిన్ కే ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రోటీన్లు లోపించడం వలన రక్తము గడ్డ ఏర్పడదు. రక్తం గడ్డ ఏర్పడకపోతే ఏమవుతుంది? రక్తం అనేది ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఆ బ్లడ్ క్లాట్ ఏర్పడకపోవడం, రక్తం అనేది ఊజింగ్ అవుట్, రక్తం బయటికి విడుదలైపోతుంది అనమాట. ఎక్కువ రక్తం బయటపోతూ ఉంటుంది. రక్తం ఎప్పుడైతే బయటపోయిందో ఎనీమియా వల్ల ఆ వ్యక్తి చనిపోతాడనమాట. రక్తం బయటకు పోవడం వల్ల ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. అటువంటి వ్యాధిని హీమోఫీలియా వ్యాధి అని పిలుస్తారు. ఈ హీమోఫీలియా వ్యాధికి ఇది ఒక
నిజానికి ఏంటంటే ఇది సాధారణ వ్యాధి కాదు, ఇది జన్యువులు సంబంధించిన వ్యాధి అనమాట. జన్యు సంబంధిత వ్యాధి అంటే జెనెటిక్ డిసీజ్ అంటాం. జన్యు సంబంధిత వ్యాధి లేదా జన్యు వ్యాధి లేదా జెనెటిక్ డిసీజ్ అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంది అంటే వాళ్ళకి పిల్లలకు వస్తుంది అనమాట. అటువంటి వ్యాధిని జెనెటిక్ డిసీజ్ అని పిలుస్తారు. ఈ జెనెటిక్ డిసీజ్కి ఎటువంటి మందు కూడా లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? జన్యువుల్లోనే మార్పులు చేయాలి. ఆ విధంగా జన్యువుల్లో మార్పు చేసి హీమోఫిలియా వ్యాధిని అరికట్టడాన్ని జీన్ థెరపీ అంటారు. ఓకేనండి, ఇది జీన్ థెరపీ అంటే. సాధారణంగా థెరపీ అంటే మందులు వాడకం ద్వారా వ్యాధిని తగ్గించడం, థెరపీ అంటదండి. అలా కాకుండా హీమోఫిలియా అనేది ఒక వ్యాధి కాదు, జన్యువుల పరంగా వచ్చిన వ్యాధి. అందువల్ల ఆ జన్యువుల్లో వచ్చినటువంటి సమస్యల్ని రెక్టిఫై చేయడాన్ని జీన్ థెరపీ అంటారు. ఆ జీన్ థెరపీ చేయడం ద్వారా హీమోఫిలియాని అరికట్టడం కోసం ఈరోజు భారతదేశానికి చెందినటువంటి బ్రిక్ ఇన్స్టెమ్, సిఎంసి వెల్లూర్ ఈ 2 సంస్థలు కూడా పరిశోధన చేయడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది మనకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ అనమాట. ఓకే, ఇది హీమోఫిలియా, ఇది సాధారణంగా భారతదేశంలో జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్, ఈ విధంగా ఈ రోజు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు కూడా మనం మాట్లాడుకున్నామండి. ఈ రోజు నిజానికి ఏంటంటే చాలా ఎక్కువ మ్యాటర్ మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ హాఫ్ అన్ అవర్లో కూడా మొత్తం జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి భారతదేశంలో మొట్టమొదటి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు గురించి, భారతదేశం యొక్క స్వదేశీ నిర్మిత హెచ్పివి టెస్ట్ కిట్ ఏర్పాటు గురించి, ఫిజీ యొక్క అత్యుత్తమ పురస్కారాన్ని పొందినటువంటి భారతీయ ఆధ్యాత్మికవేత్త గురించి, బియాండ్ ది కోర్ట్ రూమ్ పుస్తకం విడుదల గురించి, భారతదేశంలో PM10 పొల్యూషన్ స్థితి మీద రిపోర్టు గురించి, తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ గురించి, తెలంగాణ విశేషాల గురించి, హీమోఫిలియా మీద జీన్ థెరపీ ట్రయల్స్ గురించి, ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. అందువలన మనం చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. అందులో దీని మీద తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చి తీరుతాయి. మీరు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా, ఏపీడిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, లెక్చరర్స్ ప్రిపేర్ అవుతున్నా, మన గాంధీవ్ యాప్లో అన్ని కోర్సెస్, వీడియో కోర్సెస్ ఉన్నాయి. దానిలో వీడియో కోర్స్ అన్నింటిలో కూడా ఆఫర్లు పెట్టడం జరిగింది. మీరు తప్పనిసరిగా ప్లేస్టోర్లోకి వెళ్ళి గాంధీవం GANDEEVAM గాంధీవం అని టైప్ చేసి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే డిస్క్రిప్షన్లో అంటే ఫస్ట్ కామెంట్లో దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తున్నాను. దాని ద్వారా కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీకు అన్ని కోర్సెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ప్రస్తుతం 3 days పాటు కంప్లీట్గా దాన్ని కంప్లీట్ డిస్కౌంట్లు ఇవ్వడం జరిగింది. అందులో తప్పనిసరిగా తీసుకోండి. 3 days తర్వాత మళ్ళీ దాని రేటు పెంచడం జరుగుతుంది. అందులో తప్పనిసరిగా ఇప్పుడు తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుతూ తప్పనిసరిగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోమని కోరుతున్నాను. అంతేకాదు మీ మిత్రులు కూడా తప్పనిసరిగా మన వీడియోస్ని షేర్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీరు ఎవరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా తప్పనిసరిగా మన గాంధీవ్ యాప్ అనేది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 9949449941కి వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టడం ద్వారా కూడా మన పీడిఎఫ్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీడిఎస్సి చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో తప్పనిసరిగా హయ్యెస్ట్ మార్క్స్ మీరు సంపాదించే విధంగా వీడియో కోర్సెస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు పీడిఎఫ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ మెంటర్షిప్ ఉంటుంది. చాలా మినిమం కాస్ట్ పెట్టడం జరిగింది. ఈ 3 days పాటు పూర్తిగా డిస్కౌంట్లతోనే ఫ్రీ తక్కువ కాస్ట్ ఇచ్చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు తీసుకుంటారని, మీరు హయ్యెస్ట్ మార్కులు సంపాదిస్తారని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియోస్ని తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.